నమస్కారం, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దేశంలో నీట్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ సభల నుంచి వీధుల వరకు దావాణంలో వ్యాపిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా మొదలైన రాజకీయ వేడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నీటి ప్రశ్నాపత్రాల లీకేజ్తో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నివాస ముట్టడికి యత్నించడం, ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాహుల్ గాంధీని రక్తం వచ్చేలా కొట్టి అరెస్టు చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. ఇటు విజయవాడలో పరిస్థితి మరింత విషమించింది. కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఇరు వర్గాల జెండా కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. బెంగళూరు, కొడంగల్, హైదరాబాద్, విజయవాడ ఇలా నగరాలన్నీ ధర్నాలతో అట్టుడుకుతున్నాయి. ఇక పార్లమెంట్లోనూ మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి లోక్సభలో ఆందోళన చేపట్టడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ను కలిసిన ఖర్గే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే నీటిపై చర్చ జరగాలని తెగేసి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఆప్ మాత్రం కాంగ్రెస్ నాటకాలాడుతుందని, విపక్షాల పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే మోదీ సైతం రాహుల్ను వాడుకుంటున్నారని ఆరోపిస్తుంది. మరి అసలు నీట్ లీకేజీ వివాదంలో బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? వీధి పోరాటాలు పరస్పర దాడులతో సాగించేది ఏంటి? ఇదే అంశంపై ఇవాల్టి మన మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజునేత గారు, బీజేపీ నేత, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్ ఇద్దరికి. నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికైతే కోటేశ్వరరావు గారు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ మీద వ్యతిరేకత కలుగుతూ ఉంది. ఇటు నీటి వ్యవహారం అనేది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానంలా వ్యాపించినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ఈ నీటి వ్యవహారం ఖచ్చితంగా ఇది తేల్చిన తర్వాతే పార్లమెంట్కి సంబంధించి సభలో కంటిన్యూ అవ్వాలి, లేకపోతే డిస్కషన్ జరగాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ ఉంది ఏది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయం చూస్తే. సో మరొక వైపేమో ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం ఇక మనం మీరు చూస్తూ ఉన్నారు కంప్లీట్గా ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో నీటి వ్యవహారమే నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ ఈ బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి సొల్యూషన్ చెప్పేటువంటి ప్లాన్ చేసి, దీనికి సొల్యూషన్ చెప్పి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాల్గొన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా కంప్లీట్గా శిక్షించేటువంటి కఠినమైన శిక్షలు, కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెడితే బాగుంటుందని చెప్తా ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతూ ఉందంటారు? ఎందుకు ముందుకు రాలేకపోతుంది ఇలాంటి విషయాలలో బీజేపీ? పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి ఈ పరీక్షా పత్రాల లీకేజ్ అనేటువంటిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరిగేది, మోడీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి, ఎవరు కాదంటలేదు. కానీ అటువంటి అవకాశాలు లేకుండా ఫుల్ ప్రూఫ్గా పరీక్షలను నిర్వహించడంలో మరి నరేంద్ర మోడీ సర్కారు ఎందుకు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, నీట్ ప్రశ్నాపత్రం అనేటువంటిది ఇటీవల కాలంలోనే వరుసగా రెండోసారి జరగడంతో మొత్తం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, వారి కుటుంబాలు, యావత్ దేశం కూడా సంచలనాత్మకంగా మారినటువంటి విషయం వాస్తవం. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు, అనేక మంది మానసికంగా కుంగిపోయి మొన్న రెండోసారి జరిగినటువంటి పరీక్షల్లో కూడా అనేక మంది పాల్గొనేటువంటి అంటే మానసిక స్థైర్యాన్ని కొన్ని లక్షల మంది కోల్పోయారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇటువంటి సమస్య మీద తలెత్తినటువంటి డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇంత మొండిగా వ్యవహరిస్తూ ఉంది? మనకి గ్రామాల్లో గతంలో భూస్వాములు, జమీందారులు ఇటువంటి శక్తులు ఉన్నప్పుడు మమ్మల్ని మీరు ప్రశ్నించేది అని ఏ విధమైనటువంటి పెత్తందారి దురహంకారంతో వ్యవహరించారో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా రాజీనామా చేయమని మమ్మల్ని అడుగుతారా మీరు అనేటువంటి
అదే విధమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన బీజేపీ గమనించనేటువంటిది లేదా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, గడిచినటువంటి 12 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు సంవత్సరాల్లో కావచ్చు, అప్పటి నుంచి పేరుకుపోతున్నటువంటి సమస్యల మీద సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, ఉమ్, గౌరవప్రదమైనటువంటి వేతనాలతో కూడినటువంటి ఉపాధి అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో యువతలో తలెత్తినటువంటి అసంతృప్తి ఈ సమస్య మీద ఇంతగా స్పందించడానికి కారణమైంది. ఉమ్, అన్ని సందర్భాల్లో స్పందిస్తారని మనం అనుకోకర్లేదు. ఉమ్, గతంలో ఒకసారి మనం చూసుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన, ఉమ్, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం మన దేశంలోనూ ఢిల్లీ రాజధాని అనుకోండి, ఆ విషయం అనేక సందర్భాల్లో జరిగాయి. కానీ నిర్భయ ఉదంతం మీద ఉమ్, దేశవ్యాప్తంగా తలెత్తినటువంటి స్పందనని మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఉమ్, అంటే పరిస్థితులు ఒక విధంగా అనేక విధాలుగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న ఉదంతాలు, ఇది చిన్న ఉదంతం అని కాదు ఉద్దేశం, ఈ విధమైన ఒక్క ఉదంతం కూడా ఎలాంటి నిప్పురవ్వలని అది దావాలనం లాగా చేస్తుందో అనే దానికి ఇది ఒక ఉదాహరణ, తాజా ఉదంతం ఇది. మన గడిచినటువంటి 5-6 సంవత్సరాల చరిత్రను చూసుకుంటే ఢిల్లీలో రైతాంగ ఉద్యమం జరిగిన తర్వాత అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలని లేకపోతే ఎలాంటి సంచలనాన్ని కలిగించిందో, ఉమ్, దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ నీట్ సమస్య మీద జరుగుతున్నటువంటి ఆందోళన జాతీయంగాను అంతర్జాతీయంగాను ఇది ఫోకస్ అయింది. అందుకని ఇటువంటి దాని పట్ల దీనిలో ఉన్నటువంటి సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంలో నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ నాయకత్వం కూడా విఫలమైంది. విఫలం కావటమే కాదు, ఇంత జరిగి పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా జరిగినటువంటి అవసరానికి మించినటువంటి హింస, లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న ఎన్డీఏ సభ్యుల సమావేశంలో పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, ఎవరో రెచ్చగొడుతున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి గారిని బీజేపీ వాళ్ళే ఒక ప్రెస్ నోట్ లో చెప్పినటువంటి అంశం మనకు తెలిసిందే. అంటే నరేంద్ర మోడీ గారికి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలా అనేటువంటి దానిలో ఆయన తలలు బద్దలు కొట్టుకొని చివరికి ప్రతిపక్షాల మీదనే ఆరోపణల స్థాయికి దిగిన తర్వాత పార్లమెంట్ లో మేము చర్చకు అంగీకరిస్తున్నాం కదా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏం చర్చిస్తారు? ప్రధానమంత్రి గారే ఆ విధంగా మీరు పిల్లల్ని రెచ్చగొట్టారని చెప్పిన తర్వాత దానికి భిన్నంగా మంత్రులు గాని లేదా బీజేపీ సభ్యులు గాని భిన్నంగా లోక్సభలో మాట్లాడతారా? ఎక్కడన్నా ఎప్పుడన్నా అట్లా జరిగిందా? అందుకని ఇది చిన్న సమస్యని గోటుతో పోయేదానికి గొడ్డలతో తెచ్చారన్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేస్తే ఎవరికి మళ్ళీ ఒక బీజేపీ నాయకుడికే కదా ఉద్యోగం వచ్చేది. ఆ మంత్రి పదవి వాళ్ళకే వస్తుంది కదా. ఇక్కడ కొంతమంది కొన్ని వాదనలు తీసుకొస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా అనేటువంటి ఒక వాదన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని డిమాండ్ చేసేవాళ్ళు కూడా చెప్పట్లేదు. ఒక నిరసన రూపం అది. ఒక కనీస నైతికమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఇంత జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి గారు నిన్న ఎన్డీఏ మీటింగ్ లో మాట్లాడారు తప్ప, మరి ఈ డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు బహిరంగంగా ఎందుకు కామెంట్ చేయలేదు, ఎందుకు ప్రకటన చేయలేదు ఈ సమస్య మీద అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. అంటే వాళ్ళకి సెగ తగిలిన తర్వాతనే ఈ విధమైనటువంటి చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే చర్చించడానికి, భవిష్యత్తులో కూల్ ప్రూఫ్ గా ఇలాంటి లక్షలాది మంది పాల్గొనేటువంటి పరీక్షల్ని జాగ్రత్తగా నిర్వహించడం ఎట్లా ఏమిటనేటువంటిది మేధావులు ఉన్నారు, విద్యారంగంలో మేధావులు ఉన్నారు, లేకపోతే తల్లిదండ్రులు సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరితోటి కూడా చర్చించి చేయాలి. మరి అటువంటి దానికి చేయకుండా మొండి పట్టుదలతోటి ఇది ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. రెండోది ఆనంద్ గారు, ఈ సమయంలోనే నిన్న జరిగినటువంటి పరిణామాల్లో పంజాబ్, హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎందుకు చేరుకుంటున్నారు? అమెరికాతో కుదుర్చుకుంటారు అని చెప్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ
దాన్ని రద్దు చేసుకోవాలి అనేటువంటి డిమాండ్ తోటి ఢిల్లీకి వస్తా ఉంటే ఢిల్లీ శివార్లలో ఉన్నటువంటి హర్యానా బోర్డర్లో వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్నారు అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. అందుకని ఒక్కొక్క సమస్య అన్ని కూడా ప్రతిదీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముడుతా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించలేక మొండిగా బ్రూటల్ గా దౌర్జన్యపూరితంగా అణిచివేయాలని చూస్తే మాత్రం ఇది మరింతగా రెచ్చిపోయే. మీరే చెప్పారు, వివిధ రాష్ట్రాల్లో, బీహార్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇదే విధమైనటువంటి ధోరణిగానైతే దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళన విస్తరించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని ప్రభుత్వాల మీద ప్రతిపక్షాల మీద బ్లేమ్ చేసి తప్పించుకోవాలని చూస్తే కుదిరేది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతే సార్, అంతే కరెక్ట్. ఎందుకంటే సిచ్యువేషన్ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంది. కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఒకసారి రాజనేత గారు మీరు చెప్పండి, ప్రధానంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రజాప్రతినిధులను రక్తం వచ్చేలా కొట్టి, అలాగే విద్యార్థులను కూడా కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఇటు అమ్మాయిలను చూడకుండా కూడా మమ్మల్ని కొట్టారు చూడండి అంటూ కూడా చాలా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం, లైవ్లో చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ ఆర్తనాదాలు కూడా విన్నాం. సో మరి ఇది ప్రజాస్వామ్య బద్దమే అంటారా ఇలా చేయడం? ఎస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తుంటే, ఒక పక్కనేమో నీట్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం లీకేజ్ మీద ఆందోళన కార్యక్రమాలని చెప్తున్నా గానీ లోపల జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఇవి చాలా లోతుగా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే నేను కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 2023 సంవత్సరంలో పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఘటనలో పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ తరఫున 16 రోజులు జైలుకు పోవడం జరిగింది విద్యార్థుల పక్షాన, 50 లక్షల మంది విద్యార్థుల కోసం. పేపర్ లీకేజ్ ఘటన మీద నిరసన తెలపడం అనేది ప్రజాస్వామిక హక్కు, దాన్ని ఎవరు కూడా కాదని చెప్పరు. కానీ ఈ ముసుగులో ఈరోజు దేశాన్ని విభజించాలనేటువంటి కుట్రలతోని, తర్వాత దేశం మీద దాడి చేయాలనేటువంటి కుట్రలతోని ఎవరైతే కొద్ది మంది అనేక రకాలుగా దీని మీద కుట్రలు చేస్తున్నారో అనేది చాలా అనుమానాస్పదమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంటు మీద ఈరోజు భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య పునాదులకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటిది దేశానికి సంబంధించిన. అందులో ఎంపీలందరూ కూడా దాదాపుగా 800 పైచిలకు ఎంపీలందరూ ఉంటారు, భద్రతా సిబ్బంది ఉంటారు. అట్లాంటి ప్రజాస్వామ్య దేవాలయం మీద ఈరోజు అతి హింసాత్మకంగా దాడి చేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు. ఏదైనా ప్రజాస్వామ్యంలో నిరసనతోని, శాంతియుతంగా చర్చలతోని, లేకపోతే శాంతియుతంగా దీక్షలు చేసి నిరసన తెలపాల్సి ఉంటది. కానీ ఇట్లా భారత అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరా అయినటువంటి పార్లమెంటు మీద రాళ్లతోని దాడి చేయడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్లను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా నిన్న చూసిన మన బారికేడ్లను ధ్వంసం చేయడం, పోలీసులను రక్తం వచ్చేటట్టు కొట్టడము, ఎన్ని ఘటనలు చూసినాం సార్. మీరు ఒక సైడే ఆలోచన చేస్తున్నారు కానీ ఇంకొక సైడ్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పార్లమెంటు మీద దాడికి వచ్చిరంటే మనం గతంలో చూసినాం. ఇప్పుడు 2001 సంవత్సరంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. దాడికి వచ్చారా, నిరసన తెలపడానికి వచ్చారా? నిరసన కాదు కదా సార్. ఇప్పుడు రాళ్ళు వేస్తుంటే దాన్ని దాడి అంటారా? శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తేనే ఇలా చేశారు అని చెప్తా ఉన్నారు కదా. నేనేమంటున్నా, పార్లమెంటు మీద రాళ్లతోని దాడి చేస్తే దాన్ని దాడి అంటారా లేకపోతే నిరసన అంటారా? మీరు చెప్పండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. దాడికి నిరసనకు తేడా తెలియదా మాకు? నేను కూడా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో పోయి టీఎస్పీఎస్సీ దగ్గర ధర్నా చేసినాము శాంతియుతంగా. అయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి 16 రోజులు జైల్లో పెట్టారు గత ప్రభుత్వం. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఒకటి సార్, నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చెప్తాను. ఇవి వాస్తవమా కాదా అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఈ సిజేపీ వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో ఎంత మంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు సార్? ఒకసారి చెప్పండి. మీడియా వాళ్ళు పోయి నీట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే ఎవరికి చెప్పడం రావట్లేదు, యూజీసీకి ఫుల్ ఫామ్ చెప్పమంటే ఎవరికి చెప్పడానికి రావట్లేదు. 20% మంది కూడా ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందులో లేరు.
కేవలం విచ్ఛిన్నవాదానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలదోయాలనేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చినట్టుగా కనబడుతుంది. వాస్తవం ఇది 100%. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు నీట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే రాదా సార్ ఈరోజు? రెండోది, ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే మీ దగ్గర రాళ్ళు ఎందుకు ఉంటాయి, మీ దగ్గర కర్రలు ఎందుకు ఉంటాయి? ఈరోజు మీడియా పర్సన్స్ మీద కూడా ఈ రోజు దాడులు జరిగినాయి కదా, ఎంతో మందికి దెబ్బలు తాకినాయి కదా. దాదాపు 75 మంది పోలీసులు ఈ రోజు తలకాయలు పలికినాయి కదా. ఇదేనా ప్రజాస్వామ్యం? శాంతియుతంగా ధర్నాలు, శాంతియుతంగా ర్యాలీలు చేయడం అంటే ఇదేనా? ఢిల్లీ పురవీధుల్లో అందరూ కూడా, సామాన్య ప్రజలు కూడా ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు? వీరి వెనకాల ఎవరున్నారు? దేశాన్ని ఎందుకు విచ్ఛిన్నవాదంతో పెట్టరేగిపోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది? దేశాన్ని తుగుడే గ్యాంగ్ ఎందుకు ఈ రోజు విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఈ రోజు ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? బీజేపీని బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్ ఈ రోజు. ఎందుకంటే ఢిల్లీలో ఈ రోజు దేశ రాజధానిలో ఈ రోజు పెట్టరేగిపోతున్నటువంటి విచ్ఛిన్నవాదానికి ఊతం ఇచ్చే రకంగా ఈ రోజు ఎంతో మంది ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ అసలు నీట్ ఎగ్జామ్ కు సంబంధమే లేదు, మొత్తం కూడా డైవర్షన్ చేసేసిరు. ఇంకొకటి సార్, ఈ రోజు మనం అందరం కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది, మళ్ళా రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అందులో చాలా మంది కూడా మంచి రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ఘటనలలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి వేటాడి పట్టుకొని 13 మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మూకుమ్మడిగా కేంద్ర కేబినెట్, ఎన్డీఏ పక్షాలన్నీ కూడా దీన్ని ఖండించినాయి. ఇదే అంశానికి సంబంధించి పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరిపితే బాగుండు కదండి. ఇప్పుడు కేంద్రానికి అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అలా పెట్టకపోవడానికి గల కారణాలేమో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే ఈ రోజు పార్లమెంట్ మీద దాడికి వస్తే చర్చ చేస్తామంటే ఏమో ఎట్లా తెలుస్తుంది సార్? ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి. రెండోది సార్, ఇప్పుడు చాలా క్లారిటీగా ఈ రోజు చెప్పొచ్చేది ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర మీరు నీట్ పేపర్ లీకేజ్ జరిగిందన్నటువంటి విషయం మీద నిరసన కార్యక్రమానికి కూర్చున్నారు. మీరు ఎలాంటి స్లోగన్స్ ఇవ్వాలి సార్? ఎలాంటి స్లోగన్స్ ఇవ్వాలి? తుగుడే గ్యాంగ్ ఈ రోజు వచ్చి బీజేపీ ముర్దాబాద్, లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్, బంగ్లాదేశ్ జిందాబాద్ అని పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి జెండాలను పట్టుకొని, బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి జెండాలను పట్టుకొని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి దీక్షలో ఇదేనా సార్ నిరసన తెలపడం? వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జెండాలను పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాలు చెప్తారా? ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలో జరుగుతున్నటువంటి దాడుల మీద ఇక్కడ నిరసన కార్యక్రమాలు చెప్తారా? మీరు ఎందుకు కూర్చున్నారు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద జరిగినప్పుడు మీరు ప్లకార్డులలో ఏం రాసుకొచ్చిర్రు? బ్రాహ్మణవాదం ముర్దాబాద్, బీజేపీ ముర్దాబాద్, ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్. అంటే మీ యొక్క ఉద్దేశం ఏంది? ఈ రోజు ఎవరి బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు? మీరు నీట్ ఎగ్జామ్ మీద పేపర్ లీకేజ్ మీద కూర్చున్నప్పుడు దాని మీద సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడాలి, లేకపోతే నిరసన తెలపాలి, లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. మీరు పర్మిషన్ తీసుకున్నదేమో ఒక దాని మీద, మీరు చేస్తున్నటువంటి అల్లర్లు, మీరు చేస్తున్నటువంటి విషయాలేమో ఇంకొక దాని మీద. ఎందుకు ప్రజాస్వామ్యానికి నిజంగానే చీకటి రోజు ఈ రోజు? దీని వెనకాల ఎవరున్నారు? ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు, దేశానికి సంబంధించినటువంటి నాయకుడు, ఒక దగ్గర అల్లర్లు చెలరేగుతుంటే ఆయన స్వయంగా పోయి అల్లర్లను మరింత పెట్టరేగే రకంగా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయి అక్కడ కూర్చోవడం, అరెస్ట్ చేసిరు మమ్మల్ని, కొట్టిరు మమ్మల్ని, రక్తం వచ్చింది మమ్మల్ని అంటున్నారు. మరి నేను ఈ సందర్భంగా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కనిపించింది కదా వీడియోలో, కనిపించింది కదా రక్తం వచ్చినట్టు. నేను అడుగుతున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఎన్నో సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన అప్పుడు కూడా ఎంతో మంది విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చెప్తుంటే అందరినీ కూడా చాలా ఇబ్బందికరంగా ఎంతో లాఠీ చార్జీలు చేసి అందరికి రక్తం వచ్చేటట్టు కొట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కొట్టమని నేనేం ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఇదే
ఇదే దేశంలో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా ఈ ఇష్యూ జరిగినప్పుడు నిన్నటికి నిన్న వార్తలలో వచ్చింది. మరి కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ విద్యార్థుల మీద ప్రవర్తించిన తీరు, విద్యార్థి నాయకుల మీద ప్రవర్తించిన తీరు మన కళ్ళకు ఎందుకు కనపడతలేదు? అక్కడ వాటర్ క్యాన్లను పెట్టి ఎందుకు కొడుతుర్రు? బాష్పవాయు గోళాలు ఎందుకు విద్యార్థుల మీద అక్కడ నిరసన చేసే వాళ్ళ మీద ప్రయోగం ఎందుకు చేసిర్రు? విద్యార్థులకు అక్కడ రక్తం వచ్చి చిందించేటట్టు ఎందుకు కొడుతుర్రు? మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు జరుగుతేనేమో ఒకటి, వేరే వాళ్ళకి జరుగుతేనేమో ఇంకొకటి. సో ఇదంతా కూడా చాలా వింత వైఖరి, ఇదంతా కూడా చాలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నటువంటి వైఖరి. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు దేశంలో విజయవంతంగా 3వ సారి అధికారంలోకి వచ్చి నడిపిస్తున్నందుకు బదనాం చేయాలని, బీజేపీని మోడీ గారిని బదనాం చేయాలని దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇలాంటి కుట్రలకు ఎక్కడ కూడా భయపడేది లేదు, తలొగ్గేది లేదు. విజయవాడలో పరిస్థితి చూసారా అండి? విజయవాడలో ఏం జరిగింది నిన్న? ఈ రోజు తెలంగాణలో ఏం జరిగింది సార్? మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారో లేదో? తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే మా రాష్ట్ర అధ్యక్షుని గొరగొర ఈ రోజు షర్టు పట్టి గుంజుకొని పోతున్నారు. మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కింద మీద పడేసి తొక్కుతున్నారు. దీని మీద ఎవరు మాట్లాడరేంది? కళ్ళున్న వాళ్ళు చూడరేంది? నోరున్న వారు మాట్లాడరేంది? మరి ఇదేం ప్రజాస్వామ్యం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఇప్పుడు. మరి ఈ రోజు జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు? నాంపల్లి దగ్గర మా బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర జరిగినటువంటి బాధ్యత ఎవరు వహించాలి? దీనికి పోలీసులు ఎందుకు గొరగొర గుంజుకపోతున్నారు? ఎందుకు లాఠీ చార్జ్ చేసిరు? మా వాళ్ళని అరెస్ట్ చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్, లకడికాపూల్ పోలీస్ స్టేషన్, నాంపల్లి పోలీస్ స్టేషన్లలో ఎందుకు పెట్టిర్రు ఇప్పుడు మరి మా వాళ్ళను? నేనేమంటున్నా, కళ్ళు ఉన్న వాళ్ళు చూసి కూడా కావాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి లక్ష్యంతో మాట్లాడకండి. నేను నిరసన చేయొద్దని అంటలేము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 100% మేము నిరసన కార్యక్రమాలు చేసుకోవాలి. శాంతియుతంగా ఎవరైనా వాళ్ళకు హక్కు ఉంది. కానీ ఆ ముసుగు వేసుకొని దేశాన్ని విభజించాలనేటువంటి కుట్ర చేస్తే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేస్తే ఇది ఎంత మాత్రం సహించేది లేదు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన మనం అందరం చూసినాము. ఢిల్లీ మొత్తం. ఒకసారి నగేష్ గారితో మాట్లాడదాం. ఒకసారి నగేష్ గారు మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్వాతంత్ర టీవీకి వ్యూవర్స్ కి అద్భుతమైన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయం మాట్లాడే సిచ్యువేషన్ కాదు. రాజు నేత అన్నట్టు నీటి సొల్యూషన్ రీ ఎగ్జామ్ కాదు. పార్లమెంట్ మీద ఎవరు దాడి చేయలేదు. టీడీపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ యువత స్టూడెంట్ నీట్ పేపర్ అబ్రివేషన్ అంటే దాని ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు వచ్చి నిరసన చేస్తున్నారంటే నాకు కూడా తెలియదు. నేను వెళ్ళి నిరసన చేస్తా. ఎందుకు చేస్తా అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి. ఎందుకు వాళ్ళు నిరసన చేస్తున్నారు అన్నది చాలా కీలకం. అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. అది రాజనేత అన్న వాళ్ళ సీనియర్ లీడర్లకు చెప్పాలి, బీజేపీ గవర్నమెంట్ కి తెలియపరచాలని ఆ యువత ఢిల్లీలో నిరసన చేస్తుంది. ఎందుకు? పేపర్ లీక్లు అయ్యాయి. 22 పిల్లలు సుసైడ్ చేసుకున్నారు. మీ దేశభక్తి ఏమైతుంది? మీ దేశ సమాజంలో రేపు దేశాన్ని మూలంగా ఉన్న యువత చనిపోతూ ఉంటే పేపర్ లీక్ వల్ల మీ అకౌంటబిలిటీలో భాగంగా వాళ్ళ డిమాండ్ నైతికంగా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రధాని గారు ఆయన రిజైన్ చేయాలన్న డిమాండ్ వాళ్ళది. లాస్ట్ 20 days నుంచి సోనం వాగ్చుక్ గారు కూర్చున్నారు, ప్రకాష్ రాజ్ గారు, సవానా గారు, సివిల్ సొసైటీ నుంచి యోగేందర్ యాదవ్ గారు, మెనీ సివిల్ సొసైటీ అంటే ఏదో పార్టీకి ఒకరికి మద్దతుగా రావట్లే. వాళ్ళు దేశ హితానికై జరుగుతున్న కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్ ని కాపాడుకోవడానికి వాళ్ళతో ఏకీభవించి వచ్చారు. వాళ్ళ ప్రొటెస్ట్ లో ఎంత నీతి వస్తారు? పార్లమెంట్ కి దాడియా? ఏ లోకంలో ఉన్నారు? బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారా? టుకుడే గ్యాంగ్స్. ఏం మాట్లాడుతున్నారు రాజు నేత అన్న? మీరు ఇక్కడ I have all the proof. Can I show all the videos? Can I show all the videos? What happened yesterday? Rahul Gandhi garu kaadu. Can I show all the videos? What Prime happened in Minister the of India yesterday? inti mundu leader of the opposition I have all the ధర్నా proof. చేస్తే తప్ప అది ఆకస్మికమైన దాడియా? మళ్ళీ మీరు ఇంకో మాట అన్నారు, పార్లమెంట్ లో మేము చర్చికి ముందే వీళ్ళు ర్యాలీ తీశారని. రాజనేత గారు ఒకసారి విందాం. నగేష్ గారు వాయిస్ విందాం. 0 hour లో ఏం పెట్టిరు మీరు?
మీరు 0 అవర్ లో ప్రపోదించిర్రా, నగేష్ అరే గారు ఈ నేనేమంటున్నా సమయానికి అంటే మీరు యువత, మన దేశ కాదంటున్నారు కదా, యువత I have all the proofs. కారణమైంది, ఢిల్లీలో Can I కూర్చుంది show all the ధర్నాకి, మేము proofs what డిబేట్ happened in పెట్టుకున్నామని Delhi? మీరు 0 అవర్ లో పాస్ చేసిర్రా? లేదు. లేనప్పుడు, డే కోర్స్ లేనప్పుడు యువత ర్యాలీగా వెళ్ళింది, ప్రశ్నించడానికి వెళ్ళింది. అలాంటి యువతకి మీరు లాఠీ చార్జ్ చేస్తారా? సిగ్గుచేటనా? ప్రజాస్వామ్యం, లోకతంత్రం అని పాకిస్తాన్ మీరు జిందాబాద్ గొప్పగా అని అంటారా? చెప్తున్నారు కదా. దీన్ని మీరు సపోర్ట్ అన్నా, చేస్తారా? మరి ఈ బంగ్లాదేశ్ రోజు ఈ జిందాబాద్ తెలంగాణ, అంటారా? సౌత్ ఇండియా ప్రజలు, మీ తెలుగు మాట్లాడే బంగ్లాదేశ్ ప్రజల్ని మీ జిందాబాద్, డిబేట్ లో ఉన్న పాకిస్తాన్ వర్షంతో జిందాబాద్ అంటే కన్ఫ్యూజ్ దీన్ని చేయవచ్చు. సమర్థిస్తారా? కానీ మీరు మరి ఇండియా చెప్పండి. మొత్తంలో ఏం జరుగుతుందనా? ఇంకా నేను బంగ్లాదేశ్ ముందుకెళ్తే ప్లకార్డ్స్ మణిపూర్ లో పట్టుకొని, 2 మహిళల్ని పాకిస్తాన్ నగ్నంగా ప్లకార్డ్స్ బగ్గెత్తి పట్టుకొని ఇచ్చిరు. చేస్తారా? ఏడిపోయింది మీ అకౌంటబిలిటీ? రైట్ రాజునాథ్ గారు ఒకసారి మన వర్షన్ వినబడాలి, మన వర్షన్ జనాలకు వినబడాలి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు నగేష్ గారు. నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ వీళ్ళ ఇన్సెక్యూరిటీ అనేది బయటికి వచ్చింది సార్. వీళ్ళు దొరల దొంగల అన్నది దేశ ప్రజలకు తెలిసిపోతది. అటు సైడ్ నుంచి ఫార్మర్స్ వస్తున్నారు, హర్యానా, పంజాబ్ నుంచి, రైట్. అటు సైడ్ నుంచి మహిళలు సివిల్ సొసైటీ రూపంలో ఆ యూత్ కి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళు ఏ రోజు అకౌంటబుల్ గా, ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది వీళ్ళది, బైలేటరల్ ట్రేడ్ లో మనం సాధించుకున్నది ఏంది? రైట్ నగేష్ గారు, ఇంకొక విషయం అండి. ఇప్పుడు నగేష్ గారు, ఇంకొక విషయం, నీట్ పైన పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా కూడా మరి మీ డిమాండ్లను మార్చుకుంటూ సభను ఎందుకు నడవనివ్వడం లేదన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కారణం ఏంటి? సార్, నేను, రాజు నేత గారు ఇక్కడ ఉన్న డిబేట్ లో సోదరులు ఎవరైనా డిబేట్ లో మేము పెట్టాలనుకున్నాము కానీ మాట్లాడాలనుకున్నాము, నడవనీయట్లేదు సార్. డిబేట్ స్టార్ట్ అయ్యే కొర్రం స్టార్ట్ అయ్యే ముందు పాయింట్స్ టు బి డిస్కస్డ్ అని పాయింట్స్ ఇస్తారు, అందులో అది లేదు సార్. అది ఉంటే ప్రజలు ఆందోళన చెందేటోళ్ళు కాదు సార్. మనం వీళ్ళు అంటున్నారు చూడండి, టుకుడే టుకుడే గ్యాంగ్స్ అని, అదో ఇంటలెక్చువల్ యాంగిల్, అంతా మేమే కరెక్ట్ అనుకోవద్దు. వాళ్ళు ఒకవేళ బిజినెస్ ఆఫ్ ది అవర్ లో పార్లమెంట్ లో వీళ్ళు ఈ యూత్ ఎందుకు నిరసనగా నిలబడ్డది అక్కడ అన్న టాపిక్ మెన్షన్ చేసి ఉంటే ఆ ర్యాలీ మొదలయ్యేది కాదు. ఈ రోజు ఈ దేశంలో యువత ఎడ్యుకేటెడ్ అయింది సార్. ఈ రోజు యువత వాళ్ళ హక్కు కోసం పోరాటం చేయడానికి సిద్ధమైతుంది. మా ఉద్యోగాలేవి, మా దేశం ఎటెళ్తుంది, మాకెందుకు అవాస్తాలు చెప్తున్నారు, ఎన్ని రోజులు మందిర్ ముజ్రా అని ఎన్ని రోజులు తిప్పుతారు, ఎందుకు ఈ మతవాదము, ఒకరిపైన హేట్రేల్ ఎందుకు అన్న కోణంలో అవేకైన యువత అది. ఆ యువతకి తెలుసు బిజినెస్ ఆఫ్ ది అవర్ లో ఈ నీట్ పేపర్ లీక్, రిజైన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ర్యాలీలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హీఈస్ బీయింగ్ ఏ షాడో క్యాబినెట్ లీడర్, ఒక రకంగా షాడో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్, హీ హ్యాస్ టు రేజ్ హిస్ వాయిస్. ఇప్పుడు ఏం చేస్తారు సార్, డెఫినెట్ గా వాళ్ళతో ఉన్న లైక్ మైండెడ్ ఎంపీస్ తో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటూ ధర్నా చేసిర్రు, దేశంలో ఏం జరుగుతుంది దానికి రెస్పాండ్ ఇవ్వండి, ఆ కాయర్ హే, నువ్వు దొంగవా దొరవా చూపించాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలకన్నా క్వశ్చన్ రేజ్ చేసిర్రు. ఓవరాల్ గా అకౌంటబిలిటీ మిస్ అవుతుంది సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ప్రేమ, ఆప్యాయత లేదు, సత్తా పైన ఉంది, ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలనుకుంటున్నారు. ఇస్ బార్ 400 బార్, ఇస్ బార్ మోడీ రాజ్, ఇవన్నీ కాదు సార్. ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం ఏం మాట్లాడుతున్నారు, మన యువతకి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఇంతవరకు మన డిబేట్ లో కాదు, ట్వీట్ లో కూడా కాదు. నిన్నైతే అన్ఫార్చునేట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు అంతా అత్యాచారాలు జరిగిన తర్వాత ట్వీట్ వదిలేరు. అంతకు ముందు ఈ దేశ మహిళల పట్ల, సురక్షత పట్ల ఏం నడుస్తుంది, ఎంతసేపు పొలిటికల్ గెయిన్ కోసం బీజేపీ సతమతం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కుర్చీ లూజ్ అయింది సార్. రాబోయే రోజుల్లో ఇట్ మే బి సర్ప్రైజ్, ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ట్రెండ్ కి యువతకి మనం ఉద్దేశించి మాట్లాడితే నాకు తెలిసి వారం రోజుల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి దింపేయగలుగుతారు. అంత వ్యతిరేకత, అంత హేట్రేడ్. అంటే మీరు డిమాండ్, మీరు ఒక షరత్ అయితే విధించడం చూస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చ అని కూడా ఖర్గే చెప్పినటువంటి వైనం కనిపిస్తా ఉంది. అసలు చర్చ ఇప్పుడు రాజీనామా చేస్తే సొల్యూషన్ జరుగుద్దంటారా దీనికి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే ఖర్గే గారు చెప్పారు ఏంటంటే చర్చిస్తాము అనేటువంటి నిబంధన అయితే పెట్టినటువంటి అంశం కనిపిస్తుంది కదా. సో ఇది రాజీనామా చేస్తేనే దీనికి సొల్యూషన్ దొరుకుద్దా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా?
డన్ సార్, అద్భుతమైన క్వశ్చన్ సార్. Hmm. ఈ రాజీనామా జరిగితేనే సొల్యూషన్ కాదు సార్. ఈ రాజీనామా ఒక బిగినింగ్ సార్, ఒక గుడ్ గవర్నెన్స్ కి. మీరు చెప్పండి సార్, ఇప్పుడున్న పేపర్ లీక్ సిచ్యువేషన్ లో మన యువత వెళ్ళి బిల్డింగ్లు కట్టిరనుకో, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసిరనుకో, ఎంత మందికి చావు కారణం అవుతారు, ఏం దేశ నిర్మాణం చేసినట్టు సార్. ఇది జస్ట్ బిగినింగ్ సార్. మీరు ఈ బిగినింగ్ ని, ఈ శుభచీతాన్ని అదే సొల్యూషన్ అనకండి. దీని పట్ల రాబోయే తరానికి మెరుగు జరుగుతుంది, ఎడ్యుకేషన్ పాలసీ అవుతుంది, రిఫార్మ్ జరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. ఇవన్నీ మనం ఆస్పిరేషన్ సార్. బీయింగ్ ఏ డెమోక్రటిక్ నేషన్ లో ఆ సంవిధానం మీద నమ్మకం ఉంచి నేను ఓ యువకునిగా నేను కోరుకునేది ఏంటంటే, నైతికంగా పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఓ రిఫార్మ్ అనేది మొదలవుతుంది అన్న కోణం మీద సార్. కానీ అదే సొల్యూషన్ అన్నట్లా సార్. ట్రై టు అండర్స్టాండ్. వి కాంట్ స్పీక్ లైక్ ఏ బీజేపీ మొనార్కీ కాదు సార్, ఇది ప్రజాస్వామ్యం. ఇంకోటి మీకు ఇంకో నా అబ్జర్వేషన్ సార్, ఇక్కడ ఉన్న అనాలిస్ట్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో రిలీజియస్ మైండ్ తో ఎంక్రోచ్ అయిపోయింది. ఇప్పుడు జుడిషియరీలో కూడా మన దేశ యువతకి కాక్రోచ్, డీ మీనింగ్, డీగ్రేటివ్ వర్డ్స్ యూజ్ అవుతున్నాయి అంటే, మన జుడిషియరీలో కూడా మందిరానికి ఉద్దేశించి వర్డిక్ట్ ఎవరు వస్తున్నాయి అంటే సార్, దేశం ఎటు వెళ్తుంది మీరు చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేర్ గా పనిచేస్తుందా, జుడిషియరీ ఫేర్ గా పనిచేస్తుందా, ఓవరాల్ గా ఇందాక రాజు నేత అంటున్న ఇదే పార్లమెంట్ మీద నాది క్వశ్చన్ సార్. ఈ లాస్ట్ 179 years ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియాలో ఏం సార్ సిగ్గుచేటు 38% డిస్కషన్ జరిగింది సార్. అదే చూడండి, రాజీవ్ గాంధీలో, ఇందిరాగాంధీలో, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చూడండి, డిబేట్ అవర్ అబౌట్ 78%. రైట్. కోటేశ్వరరావు గారు, ప్రధానంగా చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఈ గందరగోళం జరుగుతున్నటువంటి వైనం కనిపించింది. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి నీటి వ్యవహారం రాజకీయ మలుపు తిరుగుతున్నటువంటి వైనం కనిపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ఇలా ఎదురుదాడులు జరుగుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనివల్ల ప్రజలు అంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు సిజేపీ లీడర్లే కావచ్చు. చెప్పండి. సారీ, ఐఎమ్ జస్ట్ రెక్టిఫైయింగ్. బీజేపీ కాంగ్రెస్ కాదు సార్ ఇక్కడ బ్యాటిల్. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అదే కదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటికల్ పార్టీ క్వశ్చనింగ్ పార్టీ. రైట్. ఐ నో. బి ఏ ప్రౌడ్ ఇండియన్ ఆఫ్ ఇట్. నీ యువత నిన్ను హక్కుగా ప్రశ్నిస్తున్నప్పుడు బి ఏ ప్రౌడ్ సిటిజన్, స్టాండ్ విత్ దెమ్. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కాదు సార్. నాకు అర్థమైంది, ఇప్పుడు ఎదురు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఇప్పుడు జరుగుతుంది ఏంటిది? కాంగ్రెస్ ఆఫీసుల మీద బీజేపీ దాడులు చేయడం, బీజేపీ ఆఫీసుల మీద కాంగ్రెస్ దాడులు చేయడం జరుగుతూ ఉన్నాయి. ఇది ఎటు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దీన్ని. అంటే అంశం వచ్చేసి నీటి వ్యవహారం. ఇక్కడ నీటి వ్యవహారం, దానికి సంబంధించి సొల్యూషన్ కోసం పోరాడుతూ ఉన్నారు. మీరైనా అటు మీరు చెప్పారు సిజేపీ ఒక క్వశ్చనింగ్ పార్టీ అని చెప్పేసి. సో ఇది టర్న్ అవుతుంది, మీరు గమనించాలి బాగా. ఒక విషయాన్ని గుర్తు చేయాలి సార్. గతంలో నేను మీకు కావాలంటే వినిపించమంటే ఒక వాయిస్ వినిపిస్తాను. యూపీఏ హయాంలో అన్నా హజారే గారు ఇదే కరప్షన్ మీద, యాంటీ కరప్షన్ మీద దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో సాక్షాత్తు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇట్లాంటి చర్యలు సమంజసనీయం కాదు అని పీస్ఫుల్ గా చేస్తున్నటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పలేదు? గవర్నమెంట్ లో ఫస్ట్ టైం చరిత్రలో సివిల్ సొసైటీ నుంచి అన్నా హజారే డ్రాఫ్ట్ చేశారు బిల్లుని. ఆ చట్టం ఉంది, లోకాయుక్త చట్టం. ఆ ఛాన్స్ యువతకి బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా? నాగేశ్ ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. ఇప్పుడు పార్లమెంటు మీద రాళ్లతోని కర్రలతోని దాడి చేయడానికి వస్తే పార్లమెంటు జరిగిన సందర్భంలో మీ ఎంపీని కూడా ఉంటారు కదా లోపల. చెప్పొచ్చు, కానీ మీ అంతరాత్మకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఉండాలంటే ఎన్ని రోజులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ దాడులు? ఇది కాదు సార్, మనం లాకింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నదే కదా క్వశ్చన్. అందుకేగా యువత కూర్చున్నది ధర్నా మీద, అందుకేగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నాడు. రైట్. ఒకసారి రైట్ నగేష్ గారు, రాజు గారు ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం.
రైట్, కోటేశ్వర గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కోటేశ్వర గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కూడా వీటిని హైలైట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నా హజారే గారిని పార్లమెంట్ లో విమర్శించారని రాజనేత గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎప్పుడయ్యారో అనేటువంటిది ఒకసారి ఆయన గుర్తుకు తెచ్చుకోవాలి. 2004 to 14 కూడా ఉన్నాడు కదా సార్, 4 to 14. చెప్పండి, 2004 to 14 యూపీఏ ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు చెప్పండి. ఇక్కడ నుంచి రాయ్బరేలీ, అమేథీ వాళ్ళకున్న 3 స్థానాలు కదా, వయనాడు, ఎక్కడి రాయ్బరేలీ. నుంచి ఎన్నికయ్యారో చెప్పండి అంటున్నాను నేను. 2004 సంవత్సరంలోనా? నన్ను అడుగుతారు ఎందుకు? మీరు కదా చెప్పింది. అందుకని కాదు. సరే వదిలేయండి, దాని గురించి వదిలేయండి. పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ అన్నా హజారే ఉద్యమాన్ని విమర్శించుండొచ్చు, విమర్శించలేదు లేకపోతే తప్పుపట్టలేదని నేను అంటలా. మరి ఆ రోజు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ తుగిడే గ్యాంగ్ అని, లేకపోతే దేశ విచ్ఛిన్న శక్తులని, లేకపోతే విదేశీ శక్తులని, మరి అదే నోటితోటి ఈ ఉద్యమాన్ని ఎందుకని మీరు తోలనాడుతున్నారు అంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తారనే దానికి బీజేపీకి కాంగ్రెస్ కి పెద్ద తేడా లేదనేటువంటిది ఒకటి. రెండోది, రైతుల మీద కూడా వీళ్ళు అదే కదా, ఖలిస్తానీ ఉగ్రవాదులు వీళ్ళని చెప్పేసి రైతులను నిర్మించినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. ఎప్పుడు వదిలేరు, ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా, బీజేపీకి వ్యతిరేకంగా మోడీ విధానాలను వ్యతిరేకిస్తే దేశద్రోహం అంట. మోడీ ఎవరైనా ఏదైనా యాజిటేషన్ చేస్తే విదేశీ. అనధికంగా ఉండి కూడా ఇట్లా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్. ఇక్కడ పార్టీని టార్గెట్ చేసినట్టు మాట్లాడట్లేదండి, వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న పార్లమెంట్ చెప్పాలి కదా, మీరు ఖండిస్తారా దాన్ని సపోర్ట్ చేస్తారా సార్ చెప్పండి. జరిగినటువంటి వాస్తవాలు చెప్పాలి. ఉగ్రవాదులా చెప్పండి, రైతులు ఖలిస్తానీ ఉగ్రవాదులా? పార్లమెంట్ మీద దాడి జరిగింది, మీరు దాన్ని సమర్థిస్తారు? రాజు నేత అన్న గారు ఎక్కడ చదివారు పార్లమెంట్ లో దాడి జరిగిందని? ఒకసారి మీడియాలో చూపించండి. పోలీసులు విద్యార్థులను కొడతా ఉంటే వీళ్ళు ఏమన్నా రసగుల్లాలు విసురుతారా? ఎక్కడైనా జరిగిందా? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక విద్యార్థిని చెంప మీద కొట్టినటువంటి వీడియో కూడా వైరల్ అయింది. పార్లమెంట్ మీద ప్రజాస్వామ్యం మీద దాడి జరిగితే మీరు సమర్థిస్తారా? 22 మంది పిల్లలు చనిపోతే పాకిస్తాన్ జిందాబాద్ మీరు చెప్తే సరిపోతుందా? జంతర్ మంతర్ దగ్గర ఉన్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి సార్, చూపించమంటారా? ఆధారాలు రాజనేత గారు ఒకసారి చూపించండి ఒకసారి. రాజనేత గారు బంగ్లాదేశ్ జిందాబాద్ అంటారు, ఆ దేశ జెండాలను పట్టుకొని. రైట్ ఒక్కసారి రాజనేత గారు మీరు చెప్పినటువంటి విజువల్సే కానీ ఫోటో కానీ ఒక్కసారి చూపించండి. పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి, బంగ్లాదేశ్ జిందాబాద్ అన్నటువంటి వీడియో ఒకసారి చూపించండి, చూద్దాం. సమస్య అది కాదు. ప్రధానమంత్రి గారిని చెప్పానండి ఇట్లా నినాదాలు చేశారని పార్లమెంట్ లో తెలుస్తుంది. రాజునేత గారు చెప్పడం కాదు, ప్రధానమంత్రి గారిని చెప్పానండి ఈ విధంగా బంగ్లాదేశ్ నినాదాలు చేశారు, లేకపోతే పాకిస్తాన్ నినాదాలు చేశారని. ఆయనకి అసలు ధైర్యమే లేదు. మేము పార్లమెంట్ లో మాట్లాడతామనే ఒక ముక్క 20 రోజుల క్రితమే చెప్పుంటే ఇంత యాజిటేషన్ జరిగేదా, లేకపోతే ఇన్ని ఉదంతాలు జరిగేవా? ఇవన్నీ ఎందుకని మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు? ఒక్క ముక్క ఈ నీట్ వివాదం వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా ప్రకటన చేశారా? కానీ గొనుక్కునేటువంటి మన్ కీ బాత్ లో అయినా చెప్పారా? మన్ కీ బాత్ లో చెప్పరు, పార్లమెంట్ గురించి చెప్పరు, బయట చెప్పరు. ఏం మౌనంగా గుండ్రాయిలాగా మౌనంగా ఉండి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. అందుకని ప్రతి ఆందోళన సందర్భంగా బీజేపీ నేతలు లేదా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కట్టుకథలే పెట్టకథలే చెప్తుంటారు. ఇక్కడ కుట్ర గురించి చెప్తున్నారు రాజునేత గారు. నేను ఒకటే అడుగుతున్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి సూర్యకాంత శర్మ గారిని యువతి యువకుల మీద పరాన్న జీవులు బొద్దింకులు అని చెప్పేసి ఎవరైనా కుట్ర చేసి ఆయన చేత తెప్పించారా?
ఎందుకు మాట్లాడారు ఆయన? లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదా. అవును. ఆ విధమైనటువంటి స్వీపింగ్ కామెంట్స్ చేసిన తర్వాతనే కదా దాన్ని అందుకొని కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి Just a minute, please give me the time. Just a minute, please. Sorry for the interruption. అక్కర్లేదండి ఒక్క నిమిషం రాజునేత గారు మీకు అవకాశం ఇస్తాం సార్. కోటేశ్వరరావు గారు ఫైనల్ వర్షన్ విన్నాక మీకు ఇస్తా అవకాశం. సమస్య అది కాదు. ఎవడో ఒకటి చేత మీ వాళ్ళే అనిపించుంటారు. ఎందుకు సార్ మీకు మా మీద అంత ద్వేషం ఉంటే మీరు డైరెక్ట్ చెప్పండి. చర్యలు ఏందండి సార్? ఇక్కడ డిబేట్ లో దేశాలు పగలు ఉండవు సార్. రాజు నేత గారు మీకు తెలిసిన ఫ్యాక్ట్ మీరు మాట్లాడండి, మాట్లాడని అని మాట్లాడుతూ నేర్చుకుంటారు కొంచెం. ప్లీజ్ లుక్ ఇంటూ దిస్. ద్వేషం ఎవరి మీద ఉండాల్సిన పని లేదు. బీజేపీ వాళ్ళకి యూత్ మీద ద్వేషం ఉంది, ప్రతిపక్షాల మీద ద్వేషం ఉంది. అది కనిపిస్తా ఉంది నిన్న ఇవాళ. మొత్తం మీ ద్వేషాన్ని వదిలిపెట్టుకోండి. నాకు ద్వేషం అక్కర్లేదు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా కట్టుకథలు పెట్టకథలు చెప్పారు. చాలా దుకుడే గ్యాంగ్ అని వీడియోలు ఎట్లా చేశారో చూసాము. ఇవన్నీ చూసాము. ఇవన్నీ ఇప్పుడు నమ్మేటట్టు లేరే. మీరు చాలా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు నమ్మేటట్టు లేరు దేశంలో. అందుకని పిల్లలు మాట్లాడతారు, షో చేస్తారు. మీరు ఏదంటే అదే రైట్. పిల్లలు ఎట్లా పరీక్షలు రాయాలో ప్రధానమంత్రి గారు షో చేస్తారు. ఆ పరీక్ష కారణంగా 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం ప్రధానమంత్రి గారు నోటికి టేపులు వేసుకుంటారు. ఏం పద్ధతి అండి ఇది? ఏం జవాబుదారీతనం ఇది? ఏం జవాబుదారీతనం? ఒకళ్ళ ఇద్దరా 24 లక్షల కుటుంబాలు ఆందోళన చెందితే మనకేం పట్టదు, మనం ఏం మాట్లాడంటే 13 మందిని మనకేం పట్టదు, మనం ఏం ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎగ్జామ్ ని సార్ కోటేశ్వరరావు గారు ఇంకొక విషయం ఇంకొక విషయం అండి. ఇప్పుడు నీట్ చెప్పండి సార్. ఇప్పుడు నీట్ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు, నీట్ రాసిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. నేను రాజునేత గారికి సవినయంగా మనం చేసేది ఏంటంటే, గతంలో మన గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మన స్మృతి ఇరానీ గారు గ్యాస్ బండ్లు పట్టుకొని వచ్చి ప్రదర్శన చేశారు. మరి ఆమె అప్పుడు వంటలు చేసేటటువంటి వ్యక్తేనా? అందరూ బీజేపీ వాళ్ళందరూ వంటలు చేసినటువంటి వాళ్ళేనా? సింబాలిజం అండి, సానుభూతి. రాసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళకి నీట్ అంటే ఏందో తెలియదు. మీరు రాజకీయ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? అర్థం తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, లెక్కలు చెప్పండి. సరే, గారు మద్దతు తీయడానికి, బాధ అర్థం చేసుకుని రావడానికి నీటే చదవాల్సిన అవసరం లేదు. ఆ డిమాండ్ మీద మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు అంతా నీట్ రాసిన వాళ్ళని ఎవరు చెప్పట్లేదు. ఆ డిమాండ్ మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు ఇది కరెక్టా కాదా అని చెప్పండి. అలా అనుకునేట్లయితే మీ బీజేపీ వాళ్ళు లేదా యువమోర్చా వాళ్ళు, విద్యార్థి సంఘం వాళ్ళు చేసేవాళ్ళు అందరూ మరి అందరూ పరీక్షలు రాసేవాళ్ళు, అందరూ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు కాదుగా. అనుమతిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు కదా. సార్ నేను ఏమంటున్నా, కోటేశ్వరరావు గారు గాని, నాగేశ్వర గారు గాని, మీరు గాని ఇంతమంది బీజేపీని ఒక్కదాన్ని కార్నర్ చేసి నన్ను ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడితే టార్గెట్ కాదండి, ఇక్కడ టార్గెట్ కాదు, సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీడియాని టార్గెట్ చేస్తా ఉంది, పార్టీలను టార్గెట్ చేస్తా ఉంది, విశ్లేషకులను టార్గెట్ చేస్తా ఉంది. మీరు ఎవరు ఆనంద్ గారు, నేను ఏమంటున్నా, మీరు మాట్లాడినంతా నేను విన్నా. మరి నాకు కూడా అవకాశం ఇస్తేనే కదా ఏం జరిగిందో చెప్పడానికి. నేను చెప్పింది రైటా కాదా అన్నారు. మీరు అడిగిరు ఆనంద్ సార్, మీరు అడిగిరు నన్ను వీడియోస్ ఉంటే పెట్టండి, వీడియోస్ ఉంటే అన్నారు. మరి పెట్టాల్సిన సందర్భం నాకు ఇవ్వాలి కదా సార్. ఒక నిమిషం ఇస్తేనే కదా చూసేది.
రైట్, ఇస్తాను. ఇంకో విషయం, ఒక విషయం మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు నీట్ లీకేజ్ వివాదాన్ని పక్కదో పట్టించడానికి రాహుల్ గాంధీని మోదీ వాడుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేస్తా ఉంది. ఖండిస్తారా? ఇది వాస్తవం అంటారా? రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా రకరకాల ఆరోపణలు చేయొచ్చు. అది ఎవరిని చేస్తున్నారు ఏంటనేటువంటిది అది వేరే అంశము. అది ప్రస్తుతం సమస్య చర్చ కాదు. అది వాళ్ళు ఆరోపణలు చేసుకోవచ్చు. అట్లా అనుకున్నట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని తెలంగాణలో బీజేపీ వాళ్ళందరూ చెప్పట్లేదు, రోజువారీ చెప్తున్నారు కదా. అందుకని ఆ విధమైనటువంటి ఆరోపణలు కాదు, ఆరోపణలతోటి సమస్యను పక్కదారి పట్టించొద్దు అంటున్నాను నేను. ఇప్పటికైనా ఇటువంటి పరీక్షలు కావచ్చు, లేకపోతే ఇటువంటి వ్యవస్థలను కావచ్చు, ఏ విధంగా మీరు సరిదిద్దుతారు, ఫుల్ ప్రూఫ్ గా ఎట్లా దిద్దుతారు, మీకు అసలు జవాబుదారీతనం ఉందా? ఇక్కడ జవాబుదారీతనాన్ని ప్రశ్నించడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏదో అంతా అయిపోతుంది అని అనుకోవట్లా. నేను కూడా అనుకోను వ్యక్తిగతంగా. కానీ ఎందుకు అంటున్నారంటే ఒక జవాబుదారీతనం లేకుండా వ్యవహరించేటువంటి ధోరణిని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడానికి దానికి మేము జవాబుదారీతనం తీసుకుంటాము, మా మంత్రి చేసింది తప్పే లేదా మా మంత్రి శాఖలో జరిగింది తప్పే అనేటువంటి మాట ఎందుకని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంతవరకు మాట్లాడలేదు? ఆయన సొమ్ములు ఏమన్నా పోతాయా? ఆయన గౌరవం ఏమన్నా తగ్గుతుందా? మా విద్యాశాఖలో మా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇంతమంది బలయ్యారు, నేను విచారం వెలుబుచ్చుతున్నాను అని ఒక మాట అని ఉంటే పరిస్థితి ఇంత దారికి వస్తుందా? మొండితనం, ప్రతి దానికి మొండితనం. మమ్మల్ని ప్రశ్నించేది మీరు అని అడ్డగోలుగా ఎదురు దాడి చేస్తా ఉంటే బొద్దికలైనా లేకపోతే పరాన్నజీవులైనా ఎవరైనా కానీ ఏదో ఒక రోజు పిల్లలు చెప్పారు, వాళ్ళు ఏమని చెప్పారు, మేము బొద్దికలం కావచ్చు, పరాన్నజీవులం కావచ్చు, కానీ మా మెదళ్ళు పనిచేస్తున్నాయి, మాకు మెదళ్ళు ఉన్నాయి, మా మెదళ్ళు పనిచేస్తున్నాయి, అది గమనించండి. మాకు ఉద్యోగాలు లేక మేము ఖాళీగా ఉండొచ్చు, కానీ మా మెదళ్ళు పనిచేస్తున్నాయి, మాకు ఉద్యోగాలు కల్పించండి, మేము పరాన్నజీవులుగా ఉండాలని అనుకోవట్లేదని చెప్పాడు. అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలా? ఆత్మగౌరవం కనుక ఉంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు? ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కానివ్వండి, లేకపోతే ప్రధాన న్యాయమూర్తి గారు కానివ్వండి, లేకపోతే ఆయన సమర్థించేటువంటి వీళ్ళు కానీ ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? ప్రధాన న్యాయమూర్తి గారు కూడా కుట్రలో భాగమేనా? ప్రధాన న్యాయమూర్తి చెప్పింది తప్పు, చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని ఇంతవరకు బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రకటించారా? ఎందుకు ప్రకటించరు? ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఎవరికి హక్కు లేదు. ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఆయనకి దురుద్దేశాలను మనమే ఆపాదించట్లే, కానీ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి తగని పని అని ఎవరైనా చెప్పారా? సార్ నేనేమంటున్నా, సరే కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని బదనాం చేయాలనేటువంటి పన్నాగం జరుగుతున్నది చాలా స్పష్టం. ఇది అయితే మేము మోడీ గారు స్పందించలేదు, మాట్లాడలేదు అని అంటున్నారు కదా. మరి నిన్న మోడీ గారు ఈ దేశ ప్రజలకు దేశ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయము, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము, ఇది చాలా ఘోరమైనటువంటి పాపము. ఇట్లాంటి విషయాల్లో విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాటం ఆడితే సహించేది లేదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పారు కదా. స్పందించలేదని ఎందుకు ఇట్లా అబద్ధాలను ప్రచారం చేస్తారు? ఒకటి బహిరంగంగా చెప్పారు ఆయన, మీ పార్లమెంటరీ సమావేశంలో చెప్పారు. మాట్లాడలేదు, డిస్టర్బ్ చేయాలంటే నేను ఒక్క నిమిషం కూడా నేను మాట్లాడను, కానీ మిమ్మల్ని మాట్లాడినవారు తెలుసు నాకు, అది తెలుసు. ఎప్పుడు స్పందించారు? స్పందించలేదు. ఒక్క నిమిషం మీరు చేసినటువంటి విమర్శల మీద సమాధానం స్పందించారు కదా అని చెప్పేసి అంటారు. నిన్న స్పందించేది ఏంటి? ఎప్పుడో స్పందించారు. ఏం చెప్పారు? వినండి, వింటే కదా అర్థమయ్యేది. ఏంటి వినేది? లైవ్ టెలికాస్ట్ కాదు అది. మోడీ గారు మాట్లాడింది లైవ్ టెలికాస్ట్ కాదు అది. లేదు రాజనేత గారు, ఇక్కడ క్వశ్చనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వాటికి సంక్షిప్తంగా వివరించే ప్లాన్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇన్ని మరణాలు దీనికి సంబంధించి జరిగినాయి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది, ఎందుకు జరగలేదని క్వశ్చనింగ్ చేస్తాడు ఇక్కడ.
అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అనలిస్ట్, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు తను. అందరినీ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేస్తామని చెప్పేసి. నేనేమంటున్నా, నాకేం అభ్యంతరం లేదు, విమర్శలు చేయడం ఎవరికైనా హక్కు ఉంటది, చేయొచ్చు. కానీ నేను అందులో ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే నన్ను అడ్డుకోవడం, నన్ను మాట్లాడడం. అడ్డుకోవడం ఏం లేదండి, అడ్డుకోవడం. ఇప్పుడు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్. మేము మా కేంద్ర మంత్రులు ఎప్పుడో స్పందించారు దీని మీద. స్పందించి న్యాయవాదులను చాలా చాలా నాణ్యమైనటువంటి క్వాలిటేటివ్ లాయర్స్ ని అపాయింట్ చేసి దీని మీద ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో చాలా సుస్పష్టంగా కేసు విషయంలో కూర్చొని మాట్లాడిరు. మా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు అప్పుడే చెప్పారు, ఆల్రెడీ మేము నీటును రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, ఎవరికి అన్యాయం జరగకుండా. తర్వాత పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన విషయంలో 13 మందిని ఇప్పటికే నిందితులను పట్టుకున్నాము, శిక్షించినాము, వాళ్ళని జైలుకు పంపినాము. ఇంకా దానికి సంబంధించినటువంటి కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఎంక్వైరీ కూలంకషంగా జరుగుతుంది. డబ్బులు కూడా చేతులు మారినాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ పేపర్ లీకేజ్ జరిగినాయి, రాజస్థాన్ లోని కోట, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీలో ఎక్కడెక్కడ జరిగినాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడే ఎగ్జామ్ మేము దాన్ని క్యాన్సిల్ చేసేసి రెండోసారి ఎగ్జామ్ పెట్టినాము, రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసినాము. ఇదొకటి. దీని మీద పేపర్ లీకేజ్ మీద కేంద్ర మంత్రివర్గం అంతా స్పందించింది. మోడీ గారు కూడా ఈ ఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నారు, ఖండించిర్రు. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన అని చెప్పిర్రు, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పిర్రు. తర్వాత విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని చెప్పిండు, భవిష్యత్తుతోనే ఆటలు ఆడొద్దని చెప్పిండు. ఇదొకటి. బాధ్యత లేదన్నారు సార్. సార్, మేము నిరసనలకు ఎప్పుడు కూడా అడ్డం పడలేదు. ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపొచ్చు, శాంతియుతంగా చేయొచ్చు. నిన్న అట్లా జరిగినటువంటి ఘటనలో కూడా విద్యార్థులకు గాయాలైతే మా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ రోజు జేపీ నడ్డా గారు విద్యార్థులకు ఎవరెవరికి గాయాలైనాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినారో వాళ్ళని పోయి పరామర్శించినారు. ఇది ఆన్ ద రికార్డ్ ఉన్నది. మాకు ఒకవేళ బాధ్యత లేకపోతే, విద్యార్థుల పట్ల మేము ఆలోచన చేయకపోతే, విద్యార్థులకు ఎక్కడైనా దెబ్బలు తగిలినాయని ఎంక్వైరీ చేయకపోతే, మేము చూడకపోతే ఇది అన్ని నిదర్శనం కాదా సార్? రెండోది, పార్లమెంట్ లో కూడా ఈ రోజు చర్చకు ఒప్పుకుంటున్నాము, ఖచ్చితంగా దీని మీద డిబేట్ జరుగుతుంది అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రివర్గం స్పష్టం చేసింది. ఇన్ని రకాలుగా ఈ రోజు చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకటి, మీరు ఇందాక అడిగిరు, ప్లీజ్ గివ్ మీ 1 minute, ఎందుకంటే నేను చెప్పిన కాబట్టి ఒక్కటే నిమిషంలో నేను ఫినిష్ చేస్తున్నా. సార్, ఒక్కసారి చూడండి సార్, ఈ వీడియో చూడండి. నీట్ పేపర్ లో ఎన్ని మార్కులు క్వశ్చన్ పేపర్ లో ఉంటాయంటే 400 మార్కులు అని చెప్తున్నారు సార్, ప్రొటెస్ట్ కు వచ్చినటువంటి వాళ్ళు. చూడండి, నేను చెప్పేది తప్ప అని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అంటే వాళ్ళు విద్యార్థులు ఎందుకు అనుకుంటారండి? విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థుల బంధువులే కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఎవరైనా ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు కదా. జస్ట్ ఏ మినిట్ సార్, జస్ట్ ఏ మినిట్. వినబడట్లేదండి, కొంచెం దగ్గర పెట్టండి. నగేష్ గారు, ఫైనల్ గా సమయం అయిపోయింది కాబట్టి ఒక కూలంకషంగా క్లుప్తంగా వివరించే ప్లాన్ చేయండి. ఒక్కసారి కోటేశ్వరరావు గారు చెప్తారు. కోటేశ్వరరావు గారు చెప్పినాక మీరు చెప్పండి. రాహుల్ గాంధీ గారు విమర్శించారు. అప్పుడు ఆయన అసలు ఎంపీగా పోటీ కూడా చేయలేదు. వాస్తవాలు తెలుసుకోవాలి, నీటి గురించి తెలియదని చెప్పినటువంటి వాళ్ళకి రాహుల్ గాంధీ ఎప్పుడు ఎంపీ అయ్యారో కూడా తెలియదు. రైట్, చూసారు కదా. మొత్తానికైతే నీటి వ్యవహారం అయితే ఇటు రాజకీయ మలుపు తిరిగినటువంటి వైనం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఇటు ప్రతి దాడులు జరుగుతున్నటువంటి వైనం కనిపిస్తుంది. మరొక వైపేమో ఆప్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ రాహుల్ గాంధీని వాడుకుంటూ టాపిక్ని డైవర్ట్ చేస్తున్నటువంటి వైనం చేస్తూ ఉంది అంటూ కూడా వివరిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటి విషయాన్ని చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు ఏమో నీటి వ్యవహారం మొత్తం రాజకీయ మలుపు తిరిగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మరి. రైట్, ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.